గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ. ఈరోజు మీకు ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తూ మరొక కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు వచ్చి చివరి భోజనం. ఒక చిన్న గ్రామంలో సీతమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఒకే ఒక కొడుకు. చిన్నప్పటి నుంచే తన కొడుకుని ఎంతో ప్రేమగా పెంచింది. భర్త చనిపోయిన తర్వాత కూడా కూలి పనులు చేసి ఆకలితో ఉన్న రోజులు గడిపి తన కొడుకును మాత్రం ఎప్పుడూ ఆకలితో పడుకోనివ్వలేదు. నా కొడుకు పెద్దవాడై మంచి స్థాయికి చేరుకోవాలి అనేదే ఆమె కల. కాలం గడిచింది. కొడుకు చదువుకొని నగరంలో మంచి ఉద్యోగం సంపాదించాడు. పెళ్ళి కూడా అయ్యింది. మొదట్లో ప్రతి వారం ఊరికి వచ్చేవాడు. తర్వాత నెలకోసారి, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి కూడా రావడం లేదు. అమ్మ మాత్రం ప్రతి ఉదయం గుమ్మం దగ్గర కూర్చొని ఈ రోజైనా నా బాబు వస్తాడేమో అని ఎదురు చూసేది. ఒకరోజు ఆమెకు ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా తన కొడుకుకి ఇష్టమైన పప్పు, వేడివేడి అన్నం చేసి పెట్టింది. పక్కింటి వాళ్ళు అడిగారు, అమ్మ ఎవరి కోసం వంట చేస్తున్నావు అని. ఆమె నవ్వుతూ, నా బాబు వస్తానన్నాడు, ఆకలితే వస్తాడు, తినిపించాలి కదా అంది. కానీ ఆ రోజు కూడా అతను రాలేదు. ఆ వంట అలాగే చల్లారిపోయింది. మరుసటి రోజు కూడా అదే జరిగింది. మూడో రోజు కూడా ఆమె మళ్ళీ వండింది. ఆ రోజు రాత్రి మాత్రం ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. పక్కింటి వాళ్ళు వెంటనే కొడుకుకు ఫోన్ చేశారు. అమ్మ పరిస్థితి చాలా సీరియస్, వెంటనే రండి అన్నారు. కొడుకు వెంటనే బయలుదేరాడు. ఆమె పక్కనే ఒక చిన్న స్టీల్ డబ్బా కనిపించింది. దానిలో అతనికి ఇష్టమైన పప్పన్నం, నెయ్యి చేసిన కూర ఉంది. దాని కింద ఒక చిన్న కాగితం. అందులో ఇలా రాసి ఉంది, బాబు నువ్వు వస్తే నీకు ఇష్టమైన భోజనం పెట్టాలని ప్రతిరోజు వండేదాన్ని. ఒక్కరోజైనా నాతో కూర్చొని తింటావని ఎదురు చూశాను. ఆ కోరిక మాత్రం నెరవేరలేదు. నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. ఈ ఉత్తరం చదివిన కొడుకు ఒక్కసారిగా ఏడ్చేశాడు. వంటగదిలోకి వెళ్ళి చూశాడు. పాత గిన్నెలు, చల్లారిపోయిన పొయ్యి, అమ్మ వాడిన గరిట. ఈ కథను బట్టి నీతి ఏమి అంటే, మన కాలంలో ఉద్యోగం, డబ్బు, పదవి అన్నీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ అమ్మతో కలిసి భోజనం చేయడం మాత్రం ఎప్పటికీ రాదు. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళతో వారానికి ఒక్కసారైనా వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి. అమ్మ ప్రేమ చాలా విలువైనది. తల్లిదండ్రులు మన కోసం జీవితమంతా ఎదురు చూస్తారు. వారు అడిగేది డబ్బు కాదు, కొంచెం సమయం, 2 ప్రేమ మాటలు, వారితో కలిసి తినే ఒక భోజనం మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.